పురుషుల అధికారాలు తొలగిపోయినాయి, కానీ వారి కర్తవ్యాలు మాత్రమే అదే విధంగా ఉన్నాయి. సార్, మీరేమో మగవారు కాబట్టి మీరు స్త్రీని రక్షించాలి, వీలైనంత వరకు మీపైనే భారం వేసుకోవాలి. ఇప్పటికీ అధికారాల్ని పురుషులు తమ పైన మోస్తూనే ఉన్నారు, అతని నుండి అధికారాలు లాగేస్తున్నారు. నారి తన విడుదలని తిరస్కరించారు, కాకపోతే ఆమె ఆ పాత అధికారాలు అలాగే పట్టుకొనుంది. పురుషులకి ఒకవేళ వాస్తవంగా ఫెమినిజం అంటే ఏమని తెలిస్తే మహిళలతో తిరిగి తప్పగా అంటాడు, ఖచ్చితంగా తను సరైనదా అని. నీ మీద పాత బాధ్యతలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అలాంటి బాధ్యతలు ఎక్కడున్నాయి? మరి నీ కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఏదైతే ఆమెకి డబ్బులిస్తున్నావో, నువ్వు ఇచ్చిన డబ్బుల్ని వాడుకుంటూ నిన్నే దోచేస్తా ఉంది. ఎందుకంటే అది అన్ఎర్న్డ్ మనీ. ఆమెకి బలాన్నివ్వు, ఆమెకి జ్ఞానాన్నివ్వు, ఆమెకి శక్తినివ్వు, ఆమెకి బుద్ధినివ్వు, సహనాన్నివ్వు. అయితే బయటికి వెళ్లి స్వాభిమాని అవ్వాలి, తను స్వంతంగా సంపాదించాలి. ఆడ మగ ఎవరైనా సరే జీవితంలో సమాజంలో ఎత్తుకెదగాలి. ఇంకా ఆధ్యాత్మికంగా జ్ఞానం ఇద్దరు కోసం సమానమే. దోపిడిదారుగా ఉండడం మంచిది కాదు, దోపిడిని సహించడం కూడా మంచిది కాదు.